జీవము గల దేవుని సన్నిధిలో దేవుని వాక్యమును అందించటానికి దేవుడు నాకు ఇచ్చిన సమయమును బట్టి ముందుగా ఆయనను స్తుతిస్తున్నాను. ఆయనతో సహవాసము చేయాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన మాటలు వినాలి అని చేరి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో నా వందనములు, శుభములు. వాక్యములోనికి వెళ్దాం రండి. యోబు గ్రంథము 9వ అధ్యాయము 32-33 వచనము. ఆయన నా వలె నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, నీ దివ్యమైన సన్నిధిలో మేమందరము చేరి కూడి నీ వాక్యములను వినటానికి ఎదురు చూస్తున్నాము. నీవే మా అందరితో మాట్లాడండి. నీ పరలోకపు మాటలు విత్తబడుచున్న వేళ మంచి హృదయంలో పడి ఫలించుటకు సహాయము దయచేయండి. నూరంతలుగా మేము మా జీవితాలలో ఆ వాక్యములు ఫలించిన అనుభవాన్ని కలిగి జీవించుటకు మాకు సహాయము దయచేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోబు తన స్నేహితులతో పలికిన మాట, ఓ నా స్నేహితులారా, ఆయన నా వలె నరుడు కాడు. మీతో మాట్లాడినట్టుగా, మిమ్మల్ని నేను ప్రశ్నించినట్టుగా నేను ఆయనతో మాట్లాడలేను. నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. వ్యాజ్యము. ఎందుకు దేవా నాకు ఇచ్చావు? ఇచ్చిన దానిని ఎందుకు నాతో ఉంచలేదు? నేను ఏ తప్పు చేశానని, నేను ఏ పాపము చేశానని నాకు ఈ దుర్గతి కలిగింది? ఎందుకు ఇలా చేశావు అని నేను ఆయనతో వ్యాజ్యమాడజాలను. అలాగని మేమిద్దరము కలిసి న్యాయ విమర్శకు కూడా పోలేము. జడ్జి గారండి, ఇదిగో ఈయన నాకు న్యాయము చేయండి. ఆయన దేవుడట, ఆశీర్వదిస్తాడట, నన్ను ఆశీర్వదించాడు, కానీ అన్యాయముగా ఏ పాపము చేయకుండా మొత్తము తీసేసుకున్నాడు అని ఏ న్యాయాధిపతి దగ్గరికైనా వెళ్ళగలరా? చూడండి ఆయన పలుకుతున్న మాటలు. 3 అన్నాడు, నా వలె ఆయన నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యమాడలేను, మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఈ ప్రపంచంలో నీకెక్కడన్నా అన్యాయం జరిగితే, ఏ విషయంలో నీకు అన్యాయం జరిగితే నీవు న్యాయ విమర్శకు పోవచ్చు, నీవు కోర్టుకు వెళ్ళొచ్చు. పెద్దల దగ్గరికి వెళ్ళి మా ఇద్దరి మధ్య ఈ పరిస్థితి సంభవించింది, మాకు న్యాయం చేయండి అని చెప్పి మీరు వెళ్ళవచ్చు. కానీ మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. ఆయన అంటాడు ఈ అధ్యాయం ప్రారంభంలో తన స్నేహితులతోటి, అప్పటికే వారి మాటలు అనేకం ఆయన విన్నాడు. ఏమంటాడు చూడండి, 3వ వచనం, 9:3. వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరిన ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఓ నా స్నేహితులారా, దేవుడంటే ఎవరో తెలుసా? ఆయన మహోన్నతమైన వ్యక్తిత్వం ఎటువంటిదో తెలుసా? 1000 ప్రశ్నలు వేస్తాయి, కనీసం ఒక్కటంటే ఒక్కదానికి కూడా నీవు జవాబు ఇవ్వలేవు, నీవు ఉత్తరం ఇవ్వలేవు. ఆయన అంటాడు ఇంకా,
యోబు 4వ వచనం, ఆయన మహావివేకి. ఎటువంటి వివేకము కలిగిన వాడు? మహావివేకము గలవాడు. ఆయన వంటి వాడు నరుడే కావచ్చు, ఆయన వంటి వాడు దేవుడే అవ్వచ్చు, ఎవ్వడు లేడు. మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయన సామర్థ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? ఒకవేళ పోరాటానికే వాడు అడుగు ముందుకు వేశాడా? ఒకవేళ ప్రశ్నించడానికే ఒక అడుగు వాడు ముందుకేశాడా? ఒకవేళ ఆయన సంగతి ఏంటో తేలుద్దామని ఎవడైనా అడుగు ముందుకే వేశాడా? తెగించి హాని నొందని వాడెవడో? అంటే ఇప్పుడు వాడు ఎవడైనా తెగించాడంటే వాడు హాని నొందాల్సిందే. ఆయనను ప్రశ్నించాలనుకుంటే వాడు హాని నొందాల్సిందే. ఆయనను అడగాలంటే వాడు హాని నొందాల్సిందే. ఇంకేమంటాడు ఆ దేవుడి గురించి? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయువాడు ఆయనే. దేవుడంటే ఎవరు? దేవుడి యొక్క మహత్యం ఎట్లాంటిది? ఆయన బలం ఎలాంటిది? పర్వతముల కంట వాటికి తెలియకుండానే వాటిని తీసివేస్తాడట. వాడు దేవుడు. నువ్వు ఊరికే బొమ్మల ముందు పెట్టుకొని నువ్వు ఊరేగుతా చిందులేస్తా ఉండేవాడు కా దేవుడు. పర్వతములను పట్టుకొని వాటిని పట్టుకున్న వాడెవడో వాటికి తెలియదు, వాటిని తీసి అవతల పారేస్తాడట ఆయన. వాడు దేవుడు. ఇంకేమంటాడు ఆయన? ఉగ్రత కలిగి వాటిని బోర్ల తోసేవాడు కూడా ఆయనే. ఎవరండి దేవుడు? దేవుడు అంటే ఎలాగుంటాడు? దేవుడు చేసే కార్యాలు ఎలాగుంటాయి? వాటికి తెలియకుండామో తీసేస్తాడట. ఉగ్రతే కనుక ఆయనకు కలిగిందంటే వాటిని బోర్ల కూడా వేస్తాడట, పర్వతాలను తీసి. అది ఆయన సామర్థ్యం. అంటాడు 6వ వచనంలో, భూమిని దాని స్థలములో నుండి కదిలించేవాడు ఆయనే. ఎవడన్నా కదిలించగలడా? భూమిని ఎవడైనా కదిలించగలడా? ఆయన కదిలించగలడు. ఇంకేమంటాడు? దాని స్తంభములు అదర చేయువాడు కూడా ఆయనే. దాని పునాదులను అదర చేస్తాడు ఆయన. ఆయన దేవుడు. ఇంకేమంటాడు? ఉదయింపవద్దని ఆయన సూర్యుడికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయించడు. సూర్యుడికి చెప్తాడు, సూర్యుడా నీవు ఉదయించుకో అంటే సూర్యుడు ఆగిపోతాడు. వాడు దేవుడు. ఇంకేమంటాడు? సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన నక్షత్రములను మరుగుపరుచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడిచేవాడు. ఆయన సామర్థ్యం అది. ఇప్పుడు ఆయన నా వంటి నరుడు కాడు. విన్నారుగా నా స్నేహితులారా? నా స్నేహితులారా వినండి, ఆ దేవుడు ఎట్లాంటి వాడో. నీలాంటి వాడు, నాలాంటి వాడు కాడు ఆయన. నేను ఆయనతో వ్యాజ్యం ఆడలేను. ఒకవేళ ఎవడైనా తెగించి వ్యాజ్యం ఆడాలనుకుంటాడా, వాడు కథం, వాడు హాని నొందుతాడు. ఇప్పుడు అంటాడు, మేమిద్దరము కలిసి న్యాయ విమర్శకు పోలేము, ఏ కోర్టుకి పోలేము, ఏ న్యాయవర్తి మధ్యవర్తి దగ్గరకు పోలేము అని అంటూ 33వ వచనంలో అంటాడు, మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. స్నేహితులారా వినండి, నాకు ఆయనకు మధ్య చెయ్యి ఉంచి న్యాయము తీర్చేవాడు లేడు. ఒకవేళ ఎవరైనా మధ్యవర్తిగా వచ్చి, ఏమండి యెహోవా గారు మీరు దేవుడంట, తూర్పు దిక్కునున్న జనులలో ఆయన వంటి వాడు లేడు చేశావు కదా, మరి ఎందుకు నువ్వు ఇలా చేసావని చెప్పేసి ఆయన పక్షముగా అడగగలిగిన వాడు లేడు. మధ్యవర్తి లేడు, సహాయం చేసేవాడు లేడు, ఆయన మొర్ర, ఆయన బాధ ఆయనకు చెప్పేవాడు లేడు.
ఎంత భయంకరమైన పరిస్థితి. ఆ రోజు యోబు బాధపడుతున్నాడు. అయ్యో, మధ్యవర్తే నాకుంటే, ఈ సమయంలో మధ్యవర్తే నాకుంటే ఆయనకి చెప్పుకునేవాడిని, నా బాధ ఆయనకి చెప్పుకునేవాడిని. ఇప్పుడు మా మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఇప్పుడు నీకేదో ఒక ఎమ్మెల్యే హాని చేస్తున్నాడు, ఆయన వల్ల నువ్వెంతో నష్టపోయావు. నువ్వు వెళ్ళి అడగలవా ఆయన్ని? నువ్వు నేరుగా వెళ్ళి ఆయనను ప్రశ్నించగలవా? అడిగి చూడు ఏమవుతుందో. ఒక ఎమ్మెల్యేనే నువ్వు ప్రశ్నించలేవే, ఈ లోకంలో ఒక మానవునే నువ్వు ప్రశ్నించలేవే, ఆయనేం ప్రశ్నిస్తావు? ఆయన దగ్గరికి ఎట్లా వెళ్తావు? అంత తేలిగ్గా ఉన్నాడు ఆయన? నీకు అంత సులభంగా ఉన్నాడు ఆయన? ఒక మానవుడి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు హైదరాబాద్లో ఏం జరుగుతుంది? హైడ్రా కదా, గత నెల రోజుల నుంచో ఏమో ఉక్కిరి బిక్కిరి అవుతుంది నగరం. ఏ కట్టడం ఎప్పుడు కూల్చివేయబడతాదో, ఏ నిర్మాణం ఎప్పుడు కూల్చివేయబడతాదో మీరు వెళ్ళి అడగండి. అడగగలదే ఎవరైనా? మీరు అడగలేరు. నువ్వు పర్మిషన్ తెచ్చుకొని ఉండొచ్చు, నువ్వు అవకాశం తెచ్చుకొని ఉండొచ్చు, అధికారము, నువ్వు అడగలేవు. మీ ఇద్దరికి న్యాయం చేయమని కూడా ఎవడు నీ ఎద్దుకు రాడు. ఇప్పుడు నాకెందుకు వచ్చిందిరా బాబు నీ గొడవతో నాకెందుకని చెప్పి ఎవడు దూరడు. మరి ఈ లోకంలో మనమే ఒకరి దగ్గరికి వెళ్ళి న్యాయం చేయమని అడగలేకపోతున్నామే. యోబు బాధపడుతున్నాడు ఆ రోజు. అంత పోగొట్టుకొని, అన్ని పోగొట్టుకొని ఆఖరికి తన ప్రాణమే పోబోతుంది. ఆయన అంటాడు, అయ్యో, మా మధ్య చెయ్యి ఉంచదగిన, మా ఇద్దరి మధ్య చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి నాకు లేడు. దయనీయమైన స్థితి, దుఃఖకరమైన స్థితి, విచారకరమైన స్థితి. ఆ రోజు లేడండి. నరుడికి దేవుడికి లేడు ఆ రోజు. నీకు కలిగే ఇబ్బంది, నీకు కలిగే బాధ, నీకు కలిగే నష్టం గురించి నువ్వు దేవుడితో మాట్లాడలేవు. ప్రియమైన వాళ్ళరా, యోబు గ్రంథము 33 అధ్యాయము 23 వచనం. యోబు 33:23. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడలా. అంతే, వేలాది దూతలలో గనుడకు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉంటే ఎంత బాగుండు. లేడు. నరులకు యుక్తమైనది, నరులకు న్యాయమైనది, నరులకు ధర్మమైనది ఏదో వానికి తెలియచేయటానికి వేలాది దూతలున్నారే, కోటాను కోట్ల దేవదూతలున్నారే, వారిలో గనుడు ఒక్కడు కూడా లేడా మధ్యవర్తి? గాబ్రియేలు లేడా? మిఖాయేలు లేడా? రఫాయేలు లేడా? వేలాది దూతలు, గనులు, ఒక్కడు కూడా వాడి మధ్యవర్తి ఉంటే బాగుండేది. లేడు. ఆ రోజు లేడండి. యోబు పక్షముగా మాట్లాడటానికి, యోబు పక్షముగా వాదించటానికి, ఏమయ్యా నువ్వెందుకు యోబు కళ చేసావని అడగటానికి. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన అదే అంటున్నాడు. ఇంత నష్టము నాకు సంభవించింది, ఇంత అన్యాయము నాకు జరిగినట్టు అనిపిస్తుంది, మీరు మాట్లాడుతున్నారు, నేను అడగలేను. నా శక్తి చాలదు, నా సామర్థ్యము చాలదు, నా బలము చాలదు, నేను నరుడను. కనీసం ఒక్కడన్నా నాకు కనిపిస్తాడనుకుంటే ఆ ఒక్కడు కూడా లేడు. వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి, కనీసం వానికి మధ్యవర్తి అయి ఉండిన ఎడలా దేవుడు వాని యందు కరుణ చూపుతాడు.
ఇప్పుడు కరుణ చూపటానికి, జాలి చూపటానికి, న్యాయము చేయటానికి ఒక్కడు లేడు వేలాది దూతలలో. ప్రియమైన వారలారా, అది యోబు స్థితి. ఆయన కోరుకుంటున్నాడు, మాకు మధ్యవర్తి కావాలి, మా మధ్య చెయ్యి పెట్టి మా మధ్యలో కూర్చొని మాట్లాడటానికి మాకు ఒకడు కావాలి అని ఆయన కోరుకుంటున్నాడు. అసలు ఆయన పరిస్థితి ఏమో అది. సహజంగా మానవులకి దేవుడికి ఎందుకు వ్యాజ్యం కలుగుతుంది? అసలు ఎందుకు వైరం వస్తుంది? వారికి ఎందుకు మధ్య అగాధం వస్తుంది అంటే ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 35వ వచనం. ఇర్మియా 2:35. అయినను నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొనుచున్నావు ఓ యూదా. ఇదిగో పాపము చేయలేదని నీవు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగింది. నరులకు ఎందుకు వ్యాజ్యము కలుగుతుంది దేవుడితో? పాపం యోబు ఆ స్థితి ఎదుర్కోలా. నేను పాపము చేయలేదని వాదించలా. కానీ ఇక్కడ నరులు వాదిస్తున్నారట, నరులు ఆయనతో తగువులాడుతున్నారట. నేను నిర్దోషిని, నాకేం పాపం పుణ్యం తెలియదు, నిశ్చయముగా ఆయన కోపం నా మీద ఉండదు అని నువ్వు చెప్పుకుంటున్నావు. ఎలా చెప్పుకోగలవు? నువ్వు ఎలా చెప్పుకోగలవు? నీకు ఎలాగ తీర్పు తీర్చుకోగలవు? నీతో నాకు వ్యాజ్యం ఎందుకు కలిగిందో తెలుసా? నేను పాపము చేయలేదని నువ్వు చెప్పుకుంటున్నావే, నాలో ఏమీ లేదని నువ్వు చెప్పుకుంటున్నావే, నీలో అంత ఉంచుకొని, నీలో అంత దాచుకొని, నీవు అంత పాపము కలిగి ఉండి నాకు ఏమీ లేదంటున్నావే, అందును బట్టి నీతో నాకు వ్యాజ్యం. నువ్వు ఆడగలవా? నువ్వు ఆయనతో వ్యాజ్యం ఆడగలవా? నేను ఈ మధ్య ఒక మరణము దగ్గరకు వెళ్ళా. మరి గ్రామాలలో ఎంత దురవస్థ ఉందంటే వాక్యమును వారికి నచ్చినట్లుగా చెప్పేస్తున్నారు. నేను మాట్లాడే ముందు, నేను మాట్లాడిన తర్వాత అక్కడ ఎవరో స్థానిక కాపరి సేవకుడట, ఆ చనిపోయిన వ్యక్తి త్రాగుబోతూ, ఆ చనిపోయిన వ్యక్తి తిరిగిపోతూ, ఆ చనిపోయిన వ్యక్తి జీవితం యొక్క విలువ తెలియకుండా బ్రతికాడు, ఇష్టానుసారముగా జీవించాడు, చనిపోయాడు. మరి ఈయనకెప్పుడు ఎలా చెప్పాడో అన్నాడట. పాస్టర్ గారండి, నేను యేసేని నమ్ముకుంటాను అని అన్నాడట. యేసేని నేను నమ్ముకుంటాను అని అన్నాడట. అనగానే ఈయన దానికి చెప్తున్న నిర్వచనం ఏంటో తెలుసా? ఒక్కసారి ఎవరైనా అలా అనుకుంటే దేవునితో వారికి శాశ్వతమైన సంబంధం ఏర్పడిపోద్దంట. మారు మనసు అక్కర్లేదు, పశ్చాత్తాపం అక్కర్లేదు, బాప్తిస్మం అక్కర్లేదు, ఆయన శరీరం పూజించి ఆయన రక్తం పానం చేయక్కర్లేదు. నువ్వు శాశ్వతముగా దేవుడికి మిత్రుడు అయిపోతావు. ఈ చెత్త బోధలు చేస్తున్నారు ఈరోజు చెత్త మనుషులు. ఇక్కడ అదే అన్నాడు దేవుడు. నేను నిర్దోషిని అనుకుంటున్నావు నువ్వు, నేను చాలా భక్తుని అనుకుంటున్నావు నువ్వు. నిశ్చయముగా ఆయన కోపం నా మీద నుండి తొలగిపోయిందండి, ఇప్పుడు ఆయన కోపం నా మీద లేదండి, ఇప్పుడు నేను చాలా గొప్పదని అనుకుంటున్నావు. ఇదిగో దేవుడు అన్నమాట, నేను కాదండి, దేవుడు అంటున్నమాట. పాపము చేయలేదని, నాలో పాపము లేదని, నేను ఇప్పుడు చాలా దేవుడితో సహవాసము కలిగి ఉన్నానని చెప్పుకొనుచున్న నీవు చెప్పిన దానిని బట్టి నీవు, అందును బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగి. ప్రియమైన దేవుని ప్రజలారా, మానవుడికి దేవుడికి వ్యాజ్యం. వీడేమో నేను పరిశుద్ధుని అనుకుంటాడు, వీడేమో నేను నీతిమంతుడిని అనుకుంటాడు, వీడేమో నేను ప్రార్థనకు వస్తున్నాను అనుకుంటాడు, వీడేదో ఒకసారి నాకు దేవుడు అంటే ఇష్టము, యేసయ్య అంటే ఇష్టం అని అనుకుంటున్నాడు. వీడి బ్రతుకు సంగతి ఏంటి? వీడి మార్పు సంగతి ఏంటి? వీడి జీవితం సంగతి ఏంటి?
వ్యాజ్యం. అంత పరమాత్ముడు, అంత పరిశుద్ధుడు, అంత యోగుడు యోగుకే ధైర్యం చాలిదే, నీకెట్ట ధైర్యం వస్తుందయ్యా? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు యోగు. చెడుతనము విసర్జించిన వాడు యోగు. గొప్పవాడు, గొప్ప భక్తుడు భూమి మీదే అతడు వంటి వాడు లేడు. ఆయనకు ధైర్యం చాలా, నేను ఆయనతో వ్యాజ్యం మాట చాలు. అయ్యో నేను పాపాత్ముడను, నేను భక్తిహీనుడను అని గుండెలు బాదుకుంటున్నాడు యోగు. ఒకడన్నా వచ్చి నా పక్షముగా మాట్లాడితే బాగుండే, మేము న్యాయ విమర్శ కూడా పోలేమని అంటున్నాడే. నీకెందుకయ్యా అంత ధైర్యం వస్తుంది? ఒకసారి అనుకుంటే నువ్వు పరలోకానికి వెళ్ళిపోతావా? ఒకసారి నువ్వు అనుకుంటే నువ్వు దేవుడితో ఎటర్నల్ లైఫ్ వస్తుందా నీకు? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం బోధలు చేస్తున్నారు? పల్లెటూళ్ళలో మనుషులను ఎలాగ మీరు నిరూపిస్తున్నారు? అందుకేనండి దేవుని యొక్క నామము దూషించబడుతుంది. అందుకే ఆయన పరిశుద్ధమైన క్రైస్తవ మార్గము దూషించబడుతుంది. నువ్వు ఎంత ప్రత్యేకమైన వాడవో, నువ్వు ఎంత విలువైన వాడవో వారికి చూపెట్టలేకపోతున్నావు. త్రాగుతావు, తిరుగుతావు, బ్రతుకుతావు, దొర్లుతావు, మరణించగానే ఒక ఫ్లెక్సీ వెలుస్తుంది, మహిమ ప్రవేశం. ఎలా వస్తుంది నీకు? ఏమిటి మహిమ ప్రవేశం? అన్నిడే మందుకుంటాడో తెలుసా? ఓహో వీళ్ళ దేవుడు ఇలాంటి వాడా? నీ గురించి వాళ్ళందరికీ తెలుసు, నిన్ను కళ్ళారా చూశారు, నీ చుట్టూ వారు గమనించి చూశారు. ఈరోజు నువ్వు మృతి చెందగానే మహిమ ప్రవేశం అని పెడతావే, పరలోకపు పిలుపు అంటావే. దేవుడంటే తమాషా? దేవుడంటే నీవనుకున్నట్టుగా? దేవుడంటే నీ ఆలోచనలా? యోబుకి ధైర్యం చాలా, నేను ఆయనతో వ్యాజ్యమాడలేను, ఒక్క మాట కూడా నేను మాట్లాడలేను. 1000 అడిగితే 1000 ప్రశ్నలు వేస్తే ఒక్కదానికి కూడా నేను సమాధానం చెప్పి ఆయనను సంతోష పెట్టలేను. అమ్మో, ఏదండి ఈరోజు ఆ భయము? మనుషులకు లేదండి దేవుని భయము. సేవకుడికి ఉండాల ముందు ఆ భయము. ఆ సేవకుడు ఆ భయమును ఎరిగి ఆ భయమును తన సంఘానికి బోధించాలి, సంఘానికి నేర్పాలి. ప్రియమైన దేవుని ప్రజలారా, యోబు బాధపడుతున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 16వ వచనం. దేవుడు కూడా ఇది చూశాడు. ఏమంటాడు అక్కడ చూద్దాం రండి. యెషయా 59:16. సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను, మధ్యవర్తి లేకుండుట చూచి ఆశ్చర్యపడెను. కాబట్టి ఆయన బాహువు ఆయనకు సహాయము చేసెను. చాలమ్మా, దేవుడు చూస్తున్నాడు, నరులను చూస్తున్నాడు. వారికి సంరక్షకుడు లేడంట. ఇందాక మనం యోబులో చదివాం కదా, వేలాది దూతలలో, గనులకు వేలాది దూతలలో ఒక్కడన్నా ఉంటే బాగుండే అన్నాడు కదా అక్కడ. ఇప్పుడు దేవుడు చూసి, అయ్యో వీరి పక్షముగా ఒక్క దూతైనా నాకు తోడై ఉంటే బాగుండేది, ఒక్క దూతైనా వీరిని సంరక్షించడానికి ఉంటే బాగుండేదని దేవుడు చూశాడట. మధ్యవర్తి లేకుండాట చూసి ఆయన ఆశ్చర్యపడ్డాడట. చూడండి ఆ వచనం అసలు ఎలాగుందో. దేవుడే ఆశ్చర్యపడ్డాడట. నీకు మధ్యవర్తి లేదు, నాకు మధ్యవర్తి లేదు. మన సమస్యలను ఆయన దగ్గరకు తీసుకొని వెళ్ళటానికి మధ్యవర్తి లేదు. నిన్ను సంరక్షించేవాడు సంరక్షకుడు లేడు. కాబట్టి ఏం చేశాడు? కాబట్టి దేవుడు ఏం చేశాడు? ఆయన బాహువు ఆయనకు సహాయము చేసింది. ఎవరు ఆ బాహువు? ఎవరు ఆ బాహు? యేసుక్రీస్తు. ఆయన బాహువే ఆయనకు సహాయం పడ్డాడు. మరి ఎవరికి సామర్థ్యం లేదు. ఈ లోకంలో ఎవరికి ఆ మధ్యవర్తిత్వం జరపడానికి సామర్థ్యం లేదు. చెప్పానుగా, వేలాది దూతలలో ఒక్కడికి లేదు ఆ సామర్థ్యం. ఆయన ఆశ్చర్యపోతున్నాడు, ఆయన బాధపడుతున్నాడు. అయ్యో వీరికి సంరక్షకులు లేడనుకుంటున్నాడు. కాబట్టే
కాబట్టే ఆయన బాహుబలము. ఆ బాహుబలము పేరే యేసుక్రీస్తు. అందుకే ఆయన ఈ లోకానికి దిగి రావాల్సి వచ్చింది. అందుకే తండ్రితో కూడా ఉండే వైభోగాన్ని విడిచిపెట్టి రావాల్సి వచ్చింది. దాని గురించి పౌలు గారు స్పష్టంగా మాట్లాడాడు. రెండు చూపిస్తా. 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. 1 తిమోతి 2:5. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. దేవుడు ఒక్కడే, వాక్యము ఒక్కటే. ఆయన దేవునికి నరులకు కూడా మధ్యవర్తి ఒక్కడే. ఇంకా ఎవ్వడు లేడు. ఏ గురువు లేడు, ఏ బాబా లేడు, ఏ స్వామి లేడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆ మధ్యవర్తి ఒక్కడే. ఎవరో పేరుతో సహా అక్కడ చెప్పారు. ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఆ దైవత్వమే కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి దిగి వచ్చింది. ఎందుకు? నీకు మధ్యవర్తిత్వం చేయటానికి, నీకు మధ్యవర్తిత్వం చేయటానికి. నువ్వు తండ్రి ఎద్దకు రాలేవు, నువ్వు తండ్రితో మాట్లాడలేవు, నువ్వు ఆయనతో వాదించలేవు. ఒకడుంటే బాగుండే, మా మధ్య ఒకడు చెయ్యి వేస్తే బాగుండే అంటే యోబు. ఆ రోజు యోబుకు దొరకలా, ఈరోజు నీకు నాకు దొరికాడు. ఈరోజు ఆ దేవుడు నీకు నా కొరకు పంపించాడు ఆయన కుమారుణ్ణి. ఆయన బాహువే ఆయనకి సహాయం చేసింది. ఎవరా బాహువు? ఇప్పుడు మనం చదివిన క్రీస్తు యేసు అనే నరుడు. ఆయన దేవుడిగా రాలా, దైవ స్వభావముతో రాలా, మానవుడిగా వచ్చాడు. నీ యొక్క వ్యాజ్యమును దేవునితో పంచుకోవటానికి, నీ సమస్యను ఆయన దగ్గర చెప్పుకోవటానికి మధ్యవర్తిగా వచ్చాడు. ఎంత భాగ్యం అండి! ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. ఈ లోకంలో ఒక దేవుడు దగ్గరకు నిన్ను తీసుకొని వెళ్ళగలిగిన మరొక దేవుడు, నరావతారిగా వచ్చిన వాడు యేసుక్రీస్తు. ఇది సువార్త. ఇది సువార్త అంతే. మానవ జాతికి ఇది సువార్త. మరొకడు లేడు. ఏ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళలేడు. ఏ దైవత్వం అనబడిన దాని దగ్గరికి తీసుకొని వెళ్ళలేడు. సామర్థ్యము కలిగిన వాడు ఆయన బాహువే, ఆయన దక్షిణ హస్తమే, ఆయన కుడి హస్తమే. యేసుక్రీస్తు అనే నరుడు. దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఈ రోజున ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది. నీ వ్యాజ్యమును నీ దేవుడి యొద్దకు తీసుకొని వెళ్ళగలిగిన నరుడు నీకు దొరికాడు. నీ వ్యాజ్యమును ఆయన యొద్దకు తీసుకొని వెళ్ళగలిగిన ఒక దైవ కుమారుడు నీకు దొరికాడు. ఆయన బట్టి దేవుడు ఏం చేశాడో తెలుసా? హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీ 9:15. ఈ హేతువు చేత మొదటి నిబంధన కాలములో జరిగిన అపరాధముల నుండి విమోచనము కలుగుటకై ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యములు గుర్చిన వాగ్దానము పొందు నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. అంతే. యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. పాత నిబంధనలో దేవుడు తన యొక్క అబ్రహాముతో చేసిన పాత నిబంధనలో మానవ జాతి మొత్తము అపరాధముల చేత బాధించబడింది, పాపముల చేత పీడించబడింది. ఇప్పుడు వాటన్నిటినీ విమోచించుట కొరకై ఆయన మరణము పొందాడు. యేసుక్రీస్తు వారు చేతగాక చనిపోలేదు. ఆయన అసమర్థుడై చనిపోలేదు. ఓ వెర్రిలోకమా,
ఓ జ్ఞానము లేని లోకమా, ఓ వివేకము లేని లోకమా, ఆలోచించు. ఎందుకు చనిపోయాడు ఆయన? పాత నిబంధన కాలములో మన అపరాధముల చేత మనము కలిగి ఉన్నటువంటి వాటన్నిటిని కూడా విమోచించటానికి. నీ యేసుక్రీస్తు నీకు ఎందుకు దేవుడు? పాత నిబంధనలో నా అపరాధముల నుంచి నన్ను విమోచించినవాడు నా దేవుడు. నేను ఎప్పుడు చెప్తా సంతోషంగా, నీ దేవుడి గురించి చెప్పదగిన జవాబు దేవుడు నీకు ఇచ్చాడు, నీకుంది. నువ్వు సంతోషంగా చెప్పొచ్చు, అది సువార్త. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంట? పిలువబడిన వారందరూ నిత్యమైన స్వాస్థ్యం పొందాలి. పిలువబడిన వారందరూ, వారిలో ఏర్పరచబడిన వారు కూడా ఉన్నారు. పిలువబడిన వారు కొందరైతే వారిలో నుంచి దేవుడు ఏర్పరచుకున్న వారు మరికొందరు. ఇప్పుడు వారు ఏం చేయాలంట? నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానము. నిత్యమైన స్వాస్థ్యం అది, శాశ్వతమైన స్వాస్థ్యం అది. దాని కొరకైన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయ్యాడు. నీ వాగ్దానము నెరవేర్పు కొరకు, నీ వాగ్దానం యొక్క రుజువు కొరకు యేసుక్రీస్తు వారు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి. నీ అపరాధములను నీ యొద్ద నుండి తీసివేసి తండ్రితో నిన్ను సమాధానపరిచిన వాడు, తండ్రితో నిన్ను ఏకము చేసినవాడు యేసుక్రీస్తు వారు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఆ మధ్యవర్తి నీకు దొరికాడా? ఆ మధ్యవర్తిని నువ్వు కనుగొన్నావా? ఆ రోజు యోబు నాకు లేడు అని బాధపడ్డాడు, ఈరోజు నాకు ఉన్నాడు అని నువ్వు నవ్వుతూ చెప్పే భాగ్యము దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు చెప్పగలవు, నాకు మధ్యవర్తి ఉన్నాడు, నా వ్యాజ్యములను తీర్చగలిగిన, నా సమస్యలను తీర్చగలిగిన, నా బాధలను తీర్చగలిగిన మధ్యవర్తి నాకు ఉన్నాడు. ఆయన క్రీస్తు యేసు అనే నరుడు. ఒక వచనం చెప్పి నేను ముగిస్తా. అదే హెబ్రీ పత్రిక, పేజీ తిప్పక్కర్లేదు, 7వ అధ్యాయము 25వ వచనం. 7:25 చదవండి అమ్మ. ఈయన ఎవరు? ఈయన మధ్యవర్తి. నీ కొరకు నా కొరకు వచ్చాడే. యేసుక్రీస్తుని నరుడని మనం అనుకున్నామే. ఈయన ఏం చేస్తున్నాడంట? తన ద్వారా దేవుని యొద్దకు వచ్చు వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవిస్తున్నాడు. ఎస్, ఒక్క నిమిషం. ఆయన నిరంతరము జీవిస్తున్నాడు. అప్పుడు సిలువ వేయబడ్డాడు, అప్పుడు తిరిగి లేచాడు, ఆయన శిష్యులతోనే ఉన్నాడు. ఈరోజు మనతో లేడు, ఇప్పుడు ఈరోజు నాకు లేడు అని నువ్వు అనుకోవటానికి లేదు. నిరంతరము విజ్ఞాపన చేయటానికి, నీ వ్యాజ్యముల పక్షముగా మధ్యవర్తిగా కూర్చోటానికి, నీ దేవుడితో మాట్లాడటానికి ఈయన తన ద్వారా, ఎవరైతే ఆయన ద్వారా వెళతారో తండ్రి దగ్గరికి వెళ్ళచ్చు. వేలాది దూతలలో ఒక్కడుంటే చాలనుకున్నావే, ఈరోజు ఉన్నాడు ఆయన. ఘనుడు. నీ యేసెవరు? ఘనుడు. నీ సమస్యలు, నీ రాజ్యములు, నీ బాధలు, నీ కష్టములు ఈయన తన ద్వారా, మరి ఎవ్వడి ద్వారా కాదు, ఈ లోకంలో మరి ఎవరి ద్వారా కూడా కాదు, ఆయన ద్వారా మాత్రమే దేవుని యొద్దకు వచ్చు వారి పక్షముగా విజ్ఞాపనము చేయటకు నిరంతరము జీవిస్తున్నాడు. మరణము లేనివాడు, అమరత్వము కలిగిన వాడు గనుక, అక్కడ ఉంది మాట, గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడు. ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, నువ్వు ఈరోజు ఏ దుస్థితిలో ఉన్నావో, ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నావో, వాటన్నిటిలోంచి ఆయన రక్షించుటకు సమర్థుడు. శ్రేష్టమైన జవాబు. నేను అదే చెప్తా, ప్రతి ఆదివారము ప్రతి సందేశము చాలా విలువైనది, పోగొట్టుకోవద్దు. దేవుడు తన వాక్యము ద్వారా ఏమై ఉన్నాడో, ఆయన ఎంత మహిమ గలవాడో, ఆయన రక్షణ నరులకు ఎలాగా ఇవ్వగలిగాడో జవాబు దొరుకుతుంది మీకు ఎక్కడికి. అందుకు మందిరానికి రావాలి.
రండి మనం యెహోవా మందిరమునకు వెళుదాము, యాకోబు దేవుని పర్వతమునకు వెళుదామని జనులు అనుకుంటున్నారు. ఎందుకో అక్కడ ఆయన తన మార్గముల విషయమై మనకి బోధిస్తాడు. అక్కడ ఆయన తన త్రోవల విషయమై ఆయన మనకు అక్కడ బోధిస్తాడు. అందుకు వెళ్ళాలి మందిరానికి, అందుకు వెళ్ళాలి మందిరానికి. నా దేవుడు అందుకొరకు కావాలి నాకు. ప్రియమైన వాళ్ళరా, అందుకే దేవుణ్ణి ప్రేమించండి. ప్రతి వారము నీకు సరిపడిన వాక్యం, ప్రతి వారము నీకు అవసరమైన వాక్యం దేవుడు నీకు ఇస్తాడు. ఈరోజు నీకు ఇచ్చిన వాక్యం ఏంటో తెలుసా? ఆ రోజు అంత గొప్ప యోబుకి మధ్యవర్తి లేడు, అంత న్యాయవంతుడికి మధ్యవర్తి లేడు, బాధపడుతున్నాడు. ఈరోజు నీకున్నాడు. ఈయన తన ద్వారా ఎవరైనా కానీ, నువ్వు ఫలానా మతాను నాకు అక్కర్లేదండు, నువ్వు ఫలానా జాతి, నువ్వు ఫలానా కులము నాకు అక్కర్లేదండు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నువ్వు వచ్చి ఆయనకు వేడుకుంటే, నువ్వు వచ్చి ఆయన ద్వారా దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఆయన తీసుకుని వెళ్తాడు. అంత రక్షకుడు ఈరోజు మనకున్నాడు. ఎందుకు చింత, ఎందుకు బాధ, ఎందుకు నీ జీవితంలో ఇంకా కలవరమో అక్కరలేదు. దాన్ని విడిచిపెడదాం. ప్రభువా, అట్టి మధ్యవర్తిని, నీ కుమారుణ్ణి నా కొరకు లోకమునకు పంపించి నీ మధ్య నా మధ్య ఉన్న అగాధమును తీసివేశావయ్యా, నీకు వందనాలు. అట్టి కుమారుడి ద్వారా, అట్టి నీ బాహుబలము ద్వారా నిత్యము నీ దగ్గరికి వస్తూ నా సమస్యలన్నిటినీ పరిష్కరించుకుంటానయ్యా అని ఒక్క మాట చెప్పు. దేవుడే ఆ మధ్యవర్తి ద్వారా నీ ప్రతి సమస్యకు జవాబిస్తాడు. ఆమేన్.